కీర్తనలు 66వ అధ్యాయం 8వ వచనం నుంచి 20వ వచనం వరకు. జనములారా, మా దేవుని సన్నుతించుడి, గొప్ప స్వరముతో ఆయన కీర్తి వినిపించుడి. జీవప్రాప్తులనుగా మమ్మను కలుగు చేయువాడు ఆయనే. ఆయన మా పాదములు కదలనీయుడు. దేవా, నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు. వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మను నిర్మలను చేసి ఉన్నావు. నీవు బందీ గృహములో మమ్ము ఉంచితివి. మా నడుముల మీద గొప్ప భారము పెట్టితివి. నరులు మా నెత్తి మీద ఎక్కినట్టు చేసితివి. మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడితిమి. అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మను రప్పించున్నావు. దహన బలులను తీసుకొని నేను నీ మందిరంలోనికి వచ్చేదను. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మ్రొక్కుబడులను, నా నోరు వచించిన మ్రొక్కుబడులను నేను నీకు చెల్లించెదను. పొట్టేళ్లను, ధూపమును, క్రొవ్విన గొర్రెలను తీసుకుని నీకు దహన బలులను అర్పించెదను. ఎద్దులను, మేకపోతులను అర్పించెదను. దేవుని యందు భయభక్తులు గలవార్లారా, మీరందరూ వచ్చి ఆలకించుడి. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించెదను. ఆయనకు నేను మొరపెట్టితిని, అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను. నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించున్నాడు. ఆయన నా విజ్ఞాపన ఆలకించున్నాడు. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు. నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ఆయన సన్నుతింపబడునుగాక. 66వ కీర్తనలో మొదటి 7 వచనాలలో మనం చూసినటువంటి సందర్భం, సర్వలోక నివాసులారా దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి అని మొదటి వచనంలోను, 4వ వచనంలో సర్వలోకము నీకు నమస్కరించి నేను కీర్తించునని చెప్పబడినది. ఈ 2 సందర్భాలలో మళ్ళా తర్వాత ఇక్కడ మనం చదివిన 8వ వచనంలో, జనములారా మా దేవుని సన్నుతించుడి, గొప్ప స్వరముతో ఆయన కీర్తి వినిపించుడి. ఈ కీర్తన మన ప్రభు అయిన యేసుక్రీస్తు 2వ రాకడలో వచ్చిన తరువాత ఆయన ఇశ్రాయేలు దేశము మీద తన ప్రభుత్వాన్ని స్థాపించి, ఇశ్రాయేల్ దేశం అంతయు కూడా ప్రభువును అంగీకరించినటువంటి స్థితిలో వారు అన్యజనులందరి మీద కూడా ప్రభుత్వం చేయబోయేటువంటి సందర్భంగా అన్యజనులు కూడి వచ్చినప్పుడు ఇశ్రాయేల్ వారు పాడేటువంటి పాటకు సూచనగా ఉన్నది. అంటే అన్యజనులందరూ కూడా మన ప్రభువుని అంగీకరించి ఆయనను రాజుగా గుర్తించి ప్రతి మోకాలు ఆయన నామమును వంగి ప్రతి నోరు ఆయనే ప్రభువుని ఒప్పుకునే సందర్భంగా ఇశ్రాయేలు వారి యొక్క అనుభవాన్ని గురించి దేవుని స్తుతించుతూ పాడినటువంటి పాట. అందుచేతనే 1వ వచనంలో, 4వ వచనంలో, 8వ వచనంలో మా దేవుని సన్నుతించుడి అని వారు చెప్తున్నారు. తర్వాత మొదటి 7 వచనాలు మనం ధ్యానించినప్పుడు ఏ సందర్భాలు దేవుని యొక్క వచనాలు అన్యజనులు కూడా వచ్చి దేవుని సన్నుతించేవారుగా చేయబడతారు అనేటువంటిది మనం గమనించాం. ఇక్కడ మనం చూసినప్పుడు ఇశ్రాయేలు దేశం పాడుతున్నటువంటి ఈ పాటలో వారు కొన్ని విషయాలు మాట్లాడుతున్నారు. ఆయన ప్రభువు రాకడకు మునుపు ఆ దేశం ఎటువంటి విధంగా పరిస్థితుల్లో గుండా వెళుతుందో, వెళ్ళినప్పుడు వారి హృదయాలు ఏ విధంగా ఉంటాయో, ఆ హృదయాల అనుసారంగా దేవుడు వారి మొర ఆలకించి వారి ప్రార్థనను అంగీకరించి వారిని తిరిగి మరలా నిలబెట్టి సందర్భంలో దేవుడికి స్తుతులు, వందనాలు చెల్లించుతూ పాడినటువంటి పాటగా మనం ఈ భాగాన్ని మనం చూస్తాం. తర్వాత దీంట్లో 10వ వచనంలో 10వ వచనం నుంచి 12వ వచనం వరకు చూస్తే, దేవా, నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు. వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మను నిర్మలను చేసి ఉన్నావు. నీవు బందీ గృహంలో మమ్ము ఉంచితివి. మా నడుముల మీద గొప్ప భారము పెట్టితివి. నరులు మా నెత్తి మీద ఎక్కినట్లు చేసితివి. మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడితిమి. అయినను నీవు సమృద్ధి గల చోటికి నువ్వు మమ్ము రప్పించున్నావు. వారు వెళ్ళినటువంటి శ్రమలు ఎటువంటివో ప్రభువు రాకడకు మునుపు, ఆ వెళ్ళిన తరువాత వారు ఏ విధంగా విడుదల కలుగు చేయబడ్డారు అనేటువంటిది 9వ వచనంలో చెప్పాడు. జీవప్రాప్తులుండగా మమ్మను కలుగు చేయవాడు ఆయనే. ఆయన ఆ విధంగా వారికి విడుదల కలుగు చేశాడు కాబట్టి, తర్వాత 12వ వచనం ఆఖరిలో నీవు సమృద్ధి గల చోటికి మమ్మల్ని రప్పించున్నావు. ఆ అనుభవం కలబట్టి 13వ వచనం నుంచి వారు ఎటువంటి విధంగా ఆయన యొద్దకు బలులు తీసుకొచ్చేవారుగా చేయబడుతున్నారో చూస్తున్నాం. దహన బలులు,
తర్వాత 14వ వచనంలో పలికిన మొక్కుబడులు, 15వ వచనంలో పొట్టేళ్ల ధూపము, క్రొవ్విన గొర్రెలు, తర్వాత నీకు దహన బలులు, ఎద్దులు, పోతు మేకలను అర్పించదును. ఈ విధంగా వారు దేవునికి అర్పించవలసినటువంటి బలులు అర్పించి ఆయనను ఆరాధించేవారుగా ఉన్నారు. ఇవన్నీ జరుగుతున్నటువంటి సందర్భంగా వారి శ్రమలలో గుండా వెళుతున్నటువంటి విధంలో 10వ వచనం నుంచి 12వ వచనం వరకు చూసిన సందర్భంలో వారు 18వ వచనం, నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును. కనుక ఆ పరిస్థితిలో వెళుతున్న సందర్భంలో కూడా వాళ్ళ హృదయాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటి పరీక్షించుకున్నప్పుడు వాళ్ళ హృదయాలలో పాపమును లక్ష్యం చేయలేదని చెప్తున్నారు. అంటే పాపం చేయటమే కాదు, ఆ పాపాన్ని కూడా వారు లక్ష్యం చేయలేదని చెప్తున్నారు. అందుచేత 20వ వచనంలో దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదు. కనుక 10వ వచనం నుంచి 12వ వచనం వరకు ఉన్న సందర్భంలో వాళ్ళ హృదయాలలో పాపాన్ని లక్ష్యం చేయకుండా చేసినటువంటి ప్రార్థన దేవుడు త్రోసివేయక వారిని అంగీకరించి 9వ వచనంలో చెప్పబడినట్లుగా వారిని జీవప్రాప్తులుగా చేయట, తర్వాత 12వ వచనం ఆఖరిలో చెప్పబడినట్లుగా సమృద్ధి గల చోటికి రప్పించి ఉండుట వారి అనుభవం అయినది. ఆ అనుభవాన్ని బట్టి వారు ఈ దహన బలులు, తర్వాత మొక్కుబడులు, తర్వాత పొట్టేళ్ల ధూపము యొక్క క్రొవ్విన గొర్రెలు తీసుకుని వచ్చి ఆయనను స్తుతించినట్లుగా మనం చూస్తున్నాం. ఇదంతా కూడా ఇశ్రాయేలీయులు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మొదటిసారి వచ్చినప్పుడు ఆయనను తిరస్కరించి సిలువ వేయటానికి అప్పగించారు. రెండవసారి వచ్చినప్పుడు, రెండవసారి రాకడకు మునుపు ఇటువంటి విధమైనటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు వారిని తీసుకెళ్ళబోతున్నాడు. అది మనం ఇక్కడ చూడొచ్చు. జకర్యా పుస్తకం 13వ అధ్యాయం 7వ వచనం నుంచి, ఖడ్గమా నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడుము, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. గొర్రెలు చెదిరిపోవునట్లు కాపరిని హతం చేయము, చిన్నవారి మీద నేను నా హస్తం ఉంచుదును, ఇదే యెహోవా వాక్కు. దేశమంతటా జనులలో 2 భాగముల వారు తెగవేయబడి చతురు, 3వ భాగం వారు శేషింతురు. ఆ 3వ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరచినట్లు శుద్ధపరచును, బంగారమును శోధించినట్లు వారిని శోధింతును. వారు నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొర్రను ఆలకింతును. వీరు నా జనులని నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు. ఇది అంతయు కూడా ఆ ప్రార్థన చేయటానికి 9వ వచనంలో చూచినట్లుగా వారు నా నామమును బట్టి మొర్రపెట్టగా నేను వారి మొర్రను ఆలకింతును. ఇక్కడ మన కీర్తనలో కూడా చూసినట్లుగా దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదు అనగా ఇశ్రాయేలు జనాంగం అంతటిలో కూడా మన ప్రభువు రాకడకు మునుపు 2 మంది చనిపోతారని, మిగిలిన 3వ భాగాన్ని వెండిని శుద్ధీకరించినట్లుగా, అంటే ఇక్కడ మనం చూసినట్లు 10వ వచనంలో వెండిని నిర్మలము చే రీతిగా మమ్మను నిర్మలను చేసి ఉన్నామని చెప్పబడినట్లుగాను చేయబడుతుంది. తర్వాత అటువంటి విధంగా ప్రార్థన చేయటానికి మునుపు 12వ అధ్యాయం 10వ వచనంలో ఉంది, దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి, ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు, తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. 11వ వచనం, మెగిద్దోను లోయలోను హదద్రిమ్మోను దగ్గర జరిగిన ప్రలాపము వలనే ఆ దినమున యెరూషలేములో బహుగా ప్రలాపము జరుగును. దేశ నివాసులందరూ ఏ కుటుంబమునగా ఆ కుటుంబముగా ప్రలాపింతురు. దావీదు కుటుంబీకులు ప్రత్యేకముగా, వారి భార్యలు ప్రత్యేకముగా, నాతాను కుటుంబీకులు ప్రత్యేకముగా, వారి భార్యలు ప్రత్యేకముగా, ఈ విధంగా దేశమంతయు కూడా ప్రలాపించి మారు మనసు సరైన విధంగా ప్రభువుతో సంబంధంలోనికి వచ్చి ప్రార్థనా విజ్ఞాపనలు చేసేవారుగా ఉంటారు. తరువాత ఇటువంటి విధంగా ఇక్కడ 14వ అధ్యాయం 2వ వచనం, ఏలైనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్యజనులందరినీ సమకూర్చబోచున్నాను. పట్టణము పట్టబడను, ఇండ్లు కొల్లపెట్టబడను, స్త్రీలు చెరపబడుదురు, పట్టణములో సగము మంది చెరపట్టబడి పోదురు. అయితే శేషించు వారు నిర్మూలము కాకుండా పట్టణములో నిలుతురు. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధకాలమున యుద్ధము చేయు రీతిగా అన్యజనులతో యుద్ధము చేయను.
ఆ విధంగా ప్రభువే స్వయంగా దిగి వచ్చి వారి పక్షంగా యుద్ధం చేసేటువంటి సందర్భం అన్నమాట. మనం చదువుతున్నటువంటి ఈ జకర్యా పుస్తకం 12వ అధ్యాయం, 13వ అధ్యాయం, 14వ అధ్యాయం. దాని యొక్క నేపథ్యంలో ఈ కీర్తన 66వ అధ్యాయం ఒక ప్రవచన రూపంగా ఇశ్రాయేలు పక్షంగా ఏ విధంగా నెరవేర్చబడుతుంది అనేది వ్రాయబడింది. ఇది ఏ అంశం? మరి ఇశ్రాయేలు వారు బబులోనులోనికి, అష్షూరు దేశంలోనికి దాసీలుగా మరలా దాసత్వంలోనికి కొనిపోబడినటువంటి సందర్భంగా కూడా దీన్ని మనం గమనించవచ్చు. సో 10 గోత్రాల వారు అష్షూరు దేశంలోనికి, మిగిలిన 2 గోత్రాల వారు బబులోను దేశంలోని వారికి ఏ విధంగా దాసత్వంలోనికి తీసుకొని వెళ్ళబడ్డారో, మరలా 70 సంవత్సరాల తర్వాత వారి ప్రార్థనలు ఆలకించి ప్రభువు వారిని మరలా విడుదల కలుగు చేసి తీసుకుని వచ్చాడో మనం అది కూడా గమనించవచ్చు. ఇప్పుడు మనం దానియేలు, నెహెమ్యా, ఎజ్రా వీరందరి యొక్క ప్రార్థనల్లో కూడా ఇదే అంశాన్ని మనం చూడవచ్చు. వారు కూడా ఆ 70 తర్వాత ఇర్మియా, ప్రవక్త అయిన ఇర్మియా, వీరందరూ కూడా ఎంతో భారంతో ఎటువంటి పరిస్థితుల్లో కూడా వారు తీసుకుని వెళ్ళబడ్డారో ఆ దాసత్వంలోనికి, తిరిగి మరలా దేవుడు కృప చూపించి వారందరికీ విడుదల కలుగు చేసి క్షేమకరంగా తీసుకుని వచ్చాడో ఆ సందర్భంగా కూడా ఈ కీర్తన గీతము మనం పాడవచ్చు. అలా ఇది గతంలో జరిగిన దానికి, భవిష్యత్తులో జరగబోయేదానికి 2 విధాలుగా వర్తించేదిగా ఉన్నది. అయితే విశ్వాసులమైన మనకు కూడా వర్తించేదిగా ఉన్నది. అది మనకి ఎంతో ప్రాముఖ్యమైన విషయం. కనుక దేవుడు మనలను నిర్మలుగా చేసి సమృద్ధి అయినటువంటి చోటికి రప్పించి, తర్వాత మనం ఆయనను స్తుతించి ఆయనతో ఉండుటకు అవసరమైనటువంటి విధంగా ప్రతి విశ్వాసి జీవితంలో కూడా ఈ దినాలలో పనిచేసేవాడిగా ఉన్నాడు. సో 2 విషయాలు జరుగుతున్నాయి. ఒకటి, విశ్వసించిన మనందరం కూడా దేవుని యొక్క పరిశుద్ధతలో పాలువారమగుటకై మనలో ఉన్నటువంటి ఆ శరీర స్వభావము, పాపము, వాటి మీద మనం జయం పొందగలగటానికి అవసరమైన పరిస్థితులను మన జీవితంలో కలుగజేసి మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడు. తర్వాత మనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి అంధకార సంబంధమైన శక్తుల ప్రభావం మీద కూడా మనం జయం పొంది చక్కగా దేవుని యొక్క పరిశుద్ధతలో పాలు పొంది ఆయన సన్నిధిలో మనం నిలబడగలిగి ఆయన రాజ్యం యొక్క మహిమలో ప్రవేశించినప్పుడు మనం కూడా ఆయనతో మహిమలో ప్రవేశించి 1000 సంవత్సరములైనటువంటి సమృద్ధి గల చోటికి మనం కూడా రాగలగటానికి అవసరమైన కార్యమును కూడా మనలో జరిగించేవాడుగా ఉన్నాడు. దానికి సందర్భంగా మనం కొన్ని వచనాలు చూడవచ్చు. అటువంటి శ్రమలలో కూడా దేవుడు మనల్ని తీసుకుని వెళుతున్న పరిస్థితులలో మన హృదయంలో కూడా మరి పాపమును లక్ష్యం చేసినట్లయితే దేవుడు మన ప్రార్థన ఆలకించడానికి, తరువాత మనము కూడా ఆ 12, 13, 14, 15 వచనాల్లో చదివినట్లుగా మనము మన మొక్కుబడులు, దహన బలులు అనగా మన సంపూర్ణమైనటువంటి జీవితాన్ని చక్కగా సమర్పించుకున్నట్టు అనేటువంటి అనుభవాన్ని కూడా తీసుకుని వచ్చినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించి వారికి విడుదల కలుగు చేసి స్థిరపరిచి మరి నూతనమైనటువంటి యుగం ప్రారంభంలో ఇశ్రాయేలు వారు ఏ విధంగా మొక్కుబడులు చెల్లించి దేవుని ఆరాధించేవారుగా చేయబడతారో అదే అనుభవంలోనికి మనం కూడా రాగలిగే విధంగా దేవుడు విశ్వాసులమైన మనతో కూడా వ్యవహరిస్తూ ఈ వాక్యం యొక్క అనుభవంలోనికి మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడు. ఇక్కడ మనం ఈ ఉపోద్ఘాతం తర్వాత మనం మనకు ఎలా వర్తిస్తున్నదో మనం చూద్దాం. 10వ వచనంలో, దేవా నీవు మమ్మను పరిశీలించున్నావు, వెండిని నిర్మలం చేయ రీతిగా మమ్మల్ని నిర్మలను చేస్తున్నావు. నీవు బందీ గృహంలో మమ్ము ఉంచితివి, మా నడుముల మీద గొప్ప భారము పెట్టితివి, నరులు మా మీద ఎక్కినట్లు చేసితివి, మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడితిమి. ఇవన్నీ కూడా మనం విశ్వాసంగా ఈ లోకంలో జీవించేటువంటి సమయంలో మనలో ఉన్నటువంటి ఆ పాత స్వభావం అంతయు పోయి పాప స్వభావం మీద జయం పొంది ప్రభువు కోరిన రీతిలో ఆత్మచేత నడిపించబడటానికి మన జీవితంలో అవసరమైనటువంటి పరిస్థితులను దేవుడు కలుగు చేసేవాడుగా ఉన్నాడు. అది ఇప్పుడు ఉన్న వాళ్ళకి. ప్రభువు రాకడకు ముందు మనం ఎవరైతే శ్రమలలో గుండా వెళ్ళవలసి వస్తుందో వాళ్ళ జీవితంలో కూడా ఇప్పుడు చెప్పబడినటువంటి పరిస్థితులన్నీ కూడా జరిగేవిగా ఉన్నాయి. ఆ 2 మనం చూద్దాం. ఒకటి, మొదటగా ఇప్పుడు మనం వెళ్ళేటువంటి మన విశ్వాస జీవితంలో దేవుడు ఏ విధంగా పనిచేస్తాడనేటువంటిది
రోమాపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం నుంచి 5వ వచనం వరకు. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగిందము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశం గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. మనము ఉచితంగా నీతిమంతులముగా తీర్చబడటానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మృతులలో లేపబడి ఉండగా దాని యందు విశ్వాసం ఉంచిన మనం యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందము. అంటే దేవుని ఎదుట దేవునికి వ్యతిరేకంగా ఉన్న మన జీవితం అంతయు కూడా ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రాయశ్చిత్తార్థంగా చేసిన బలియాగం ద్వారా సమాధానపరచబడి దేవుని సన్నిధిలో మనం నిలబడగలగటానికి కావలసినటువంటి స్థైర్యాన్ని, ప్రవేశాన్ని, నిర్భయమైనటువంటి ప్రవేశాన్ని మనం పొంది ఉన్నాం. 2వ వచనంలో మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశం గల వారమై, అంటే సమాధానం అనేటువంటి దానిలో ప్రవేశం కలిగిన వారమై అందులో నిలిచిండి, అంటే అదే సంబంధంతో ముందుకు సాగుతూ దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుతున్నాం. అనగా దేవుని సన్నిధిలో ఇప్పుడు మనం ఆత్మ సంబంధంగా నిలబడటం మాత్రమే కాకుండా భవిష్యత్తులో మనము ఆయన యొక్క మహిమలోనికి మనను పిలిచుండగా ఆ మహిమలో పాలు పంపులు పొందుతామనేటువంటి నిరీక్షణ కలిగి అతిశయపడుచున్నాం. ఎందుకంటే దానిలో మనం సంతోషిస్తున్నాం. అంటే ఈ మర్త్యమైనటువంటి శరీరాలన్నీ కూడా దేవుని యొక్క మహిమలో పాలువారగటకు అవసరమైనటువంటి మహిమా శరీరాలుగా మార్చబడేటువంటి ప్రక్రియను దేవుడు మనలో కొనసాగించుతున్నాడని. కనుక అంతేకాదు ఆ నిరీక్షణ కలిగి శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయరని ఎరిగి శ్రమల యందును అతిశయపడుతున్నాం. ఆ నిరీక్షణలో అతిశయపడటం మాత్రమే కాకుండా ఆ నిరీక్షణలో ఆ మహిమలో ప్రవేశించటానికి అవసరమైనటువంటి శ్రమలలో కూడా అతిశయపడుతున్నాం. కనుక ఆ శ్రమలలో ఎందుకు అతిశయపడుతున్నామంటే శ్రమల యొక్క చివరి ఫలితం ఆ నిరీక్షణ మన జీవితాలలో నెరవేర్చబడి దేవునితో పాటుగా ఉండటానికి అవసరమైనటువంటి మహిమలో ప్రవేశించటానికి పనికొచ్చేటువంటి విధంగా మనలో ఆ శ్రమలు తోడ్పడతాయి. దాని ప్రక్రియను కూడా చెప్పాడు. ఎలా అంటే శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయదు. శ్రమ అనే మాటకి అర్థం ఏంటంటే గ్రీక్ భాషలో వాడబడినటువంటి మాటకు అర్థం, మనం ఎవరైనా సరే వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వారు దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఆ పంటను నూర్చటానికి కళ్ళంలో వాడేటువంటి ఒక యంత్రం అని అర్థం అనే మాట ద్వారా ఆ ట్రిబ్యులేషన్ అనేటువంటి మాట వచ్చింది. ఈ లాటిన్లో ట్రెబ్యులం అంటారు. అంటే ఆ పొట్టును, చెత్తను, మంచి ధాన్యాన్ని, పొట్టును వేరు చేసేటువంటి యంత్రమని అర్థం. అది ఇప్పుడు మనకి పాతకాలంలో ఎడ్ల ద్వారా వాటిని తొక్కించి ధాన్యం అంతటిని కూడా వేరుపరిచేవాళ్ళు. అలా కాకుండా ఇప్పుడు దేవుడు ఆ దినాలలో అక్కడ వాడబడేటువంటి యంత్రం పేరు ట్రెబ్యులన్. అంటే పొట్టుని, నిజమైనటువంటి ధాన్యాన్ని వేరుపరిచే యంత్రం అని అర్థం. ఈ శ్రమ అనేటువంటి మాటకు అర్థం అది. అంటే మన జీవితంలో ఏదైతే దేవుని స్వాభావికం మనలో లేదో ఆ స్వభావాన్ని మనలో తీసుకుని రావటానికి అవసరమైన విధంగా దేవుడు మనలో పనిచేసేటువంటి దానికి ఒక సాధనం మాత్రమే అది, ఆ శ్రమ అనేటువంటిది. దానిని మనం ఆ విధంగా గుర్తిరగాలి. తర్వాత రెండవది శ్రమ ఓర్పును. ఓర్పు అనే మాటకు అర్థం ఏంటంటే గ్రీకు భాషలో నిలిచి ఉండటం. హుపో మనే అంటారు. అంటే హుపో అంటే స్టే, మనే అంటే అండర్ అని. స్టే అండర్ అంటే ఏదైతే ఒక స్థితి లేక ఒక పరిస్థితి మనకు దేవుడు కలుగజేశాడో ఆ పరిస్థితిలో నిలిచి ఉండుట అని అర్థం ఓర్పు అంటే. అంటే ఆ పరిస్థితిలో నుంచి బయటపడటానికి మనుషుడు చేసే ప్రతి ప్రయత్నం కూడా మనం ఓర్పు అనేటువంటి గుణాన్ని నేర్చుకోవడానికి అంతరాయం కలుగజేస్తుంది. కనుక దేవుడు
మనలను ఆ కళ్ళెంలో తొక్కించేటువంటి యంత్రం కింద ఉంచినప్పుడు నిలిచి ఉండటానికి కాకుండా వేరుగా చేసినట్లయితే మనం ఓర్పును నేర్చుకోలేం. తర్వాత అటువంటి ఓర్పుతో కనుక మనం నిలిచి ఉన్నట్లయితే పరీక్ష అంటే ఇక్కడ తెలుగులో సరైన విధంగా లేదు. దానికి అర్థం ఏంటంటే అది మనలో ఉన్నటువంటి నిఖార్సైనటువంటిది, యథార్థత కలిగినటువంటి హృదయాన్ని రుజువుపరచుట అని అర్థం. అలా రుజువుపరచుచున్న కొలది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి నిరీక్షణ మనలో మరింత బలంగా కనపడుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ శ్రమల ద్వారా నిలిచి ఉండి ఆ చక్కగా పరీక్షలో ఉత్తీర్ణులయ్యేటువంటి ప్రక్రియలో ముందుకు సాగుతున్న కొలది దేవుని మహిమలో పాలివారమవుతామనేటువంటి నిరీక్షణ మనలో అధికమవుతూ ఉంటుంది. ఇక్కడ మనం చదివినటువంటి కీర్తనలో 12వ వచనం ఆఖరిలో ఆయనను నీవు సమృద్ధి గల మమ్ము రప్పించున్నావు అంటే ఆ నిరీక్షణలో పాలివారమగినట్లుగా మమ్మలను చేసి ఉన్నావని అర్థం. తర్వాత 1 పేతురు 5వ అధ్యాయం 10వ వచనం తన నిత్య మహిమకు క్రీస్తు నందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెం కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరచును. కనుక ఇక్కడ కూడా ఆ మహిమకు పిలువబడిన మీరు కొంచెం కాలం శ్రమపడిన తర్వాత మిమ్మల్ని స్థిరపరిచి బలపరచడం. సో ఇక్కడ మనం చూసినట్లుగా అటువంటి అనుభవంలో గుండా వెళ్ళిన తర్వాత నీవు ఆ నిరీక్షణలో పాలివారగటకు మమ్మల్ని పిలిచినటువంటి దేవ, ఇవన్నీ కూడా మేము ఆ నిరీక్షణలో పాలివారమొకటకు, ఆ నిరీక్షణ ద్వారా మహిమలో పాలివారమొకటకు మమ్మల్ని సిద్ధపరిచినవిగా నువ్వు వాడుకున్నావని చెప్తున్నారు. సో అందుచేత 9వ వచనంలో జీవప్రాప్తులుగా మమ్మల్ని కలుగు చేయవాడు ఆయనే. అంటే ఇప్పుడు మనం యేసుక్రీస్తునందు ఉచితంగా రక్షించబడి మన పాపములన్నీ క్షమించబడి నిత్యజీవం అనే వరాన్ని పొంది ఉన్నాం. కానీ ఆయనతో పాటు మహిమలో మనం ప్రవేశించగలగడానికి అవసరమైనటువంటి ఆ పాప స్వభావం మీద జయం, పాపములు క్షమించబడటం అనేటువంటిది వేరు, పాప స్వభావం మీద జయం పొందడానికి అవసరమైనటువంటి ఆ కృపా కార్యం యొక్క ప్రక్రియ ముందుకు కొనసాగటానికి అవసరమైనటువంటి శ్రమల లేకుండా దేవుడు మనల్ని తీసుకుని వెళ్ళట. అలా తీసుకువెళ్ళిన తర్వాత మనలో ఉన్నటువంటి దేవుని యొక్క జీవం చక్కగా భద్రపరచబడి ఆయన కోరినటువంటి రీతికి చేరబడుట. చూడండి కొలసీ పత్రిక 3వ అధ్యాయం. అయితే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనొకటి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుతురు. కనుక సమృద్ధి అయినటువంటి స్థలంలోనికి ప్రవేశించుట అనగా ఆయనతో పాటుగా మనము మహిమలో ప్రత్యక్షపరచబడుట. దానికి అవసరమైనటువంటిది మొదటిది, దానికి మునుపు జరగవలసింది మన జీవము, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. అంటే మనను జీవప్రాప్తులుగా చేయవాడంటే మనము రక్షించబడిన తరువాత మన జీవము ఆయన జీవంతో కూడా ముడివేయబడి ఆయన జీవం ద్వారా మనం దినదినము జీవించుట నేర్చుకొని దేవుడు మనకు కలుగు చేసిన పరిస్థితులన్నిటిలో కూడా యథార్థంగా మనను ఆయనను వెంబడించి నడుచుట అని అర్థం. మనలో కనుక ఆయన జీవం పనిచేస్తున్నట్లయితే ఆ జీవప్రాప్తులుగా చేయబడినటువంటి అనుభవంలో మనం ముందుకు కొనసాగి ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం కూడా ఆయనతో పాటుగా మహిమలో ప్రత్యక్షపరచబడతాం. ఆయనతో మన జీవం ముడివేయబడి ఉన్నది కాబట్టి ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆ జీవం కలిగి నడుచుకునే మనందరం కూడా వీటన్నిటి ద్వారా శుద్ధీకరించబడినటువంటి జీవితం కలిగిన వారమై ఆయనతో పాటుగా మహిమలో మనం పాలివారము కాగలుగుతాం. సో అటువంటి అనుభవంలోనికి రాగలిగాను కాబట్టి 13, 14, 15 వచనాల్లో దహన బలులు, మొక్కుబడులు, తర్వాత క్రొవ్విన గొర్రెలను తీసుకొని నీకు దహన బలులను అర్పించదు. ఈ దహన బలి అనేటువంటిది లేవీకాండం 1వ వచనంలో 1వ అధ్యాయంలో మనం చూస్తే అది సువాసన బలియాగం. కనుక దేవుడు నా జీవితంలో నడిపించిన దానిని బట్టి ఈ విధంగా నా జీవం ఆయన జీవంతో కూడా ముడివేయబడి ఆయనతో పాటు మహిమలో ప్రత్యక్షపరచబడటానికి మరి ఇశ్రాయేలు వారిని ఏ విధంగా భద్రపరిచి ఉంచున్నాడు, ఆ విధంగా విశ్వాసనైన నా జీవితాన్ని కూడా ఆయన భద్రపరిచి
ఆయన ప్రత్యక్షమైనప్పుడు నేను కూడా మహిమలో పాలివాడనై ప్రత్యక్షపరచబడగలిగే విధంగా ఉండటానికి నన్ను బలపరిచున్నాడు కనుక నా యొక్క స్తుతి యాగము బలి అంతయు కూడా నేను ఆయనకు శ్రేష్టమైన వాటితోటి, అంటే నాకు కలిగినటువంటి ప్రతి జీవితంలో ఉన్నతమైనటువంటిది శ్రేష్టమైనటువంటిది నేను అర్పించి ఆయనను స్తుతించి కొనియాడి ఘనపరుస్తున్నానని చెప్తున్నాడు. మనం ఆ దినమున జరిగించబోయేటువంటి స్తుతి కాకుండా ఇప్పుడు ఆయన జీవం ద్వారా దినదినము నడిపించబడుతూ పాప స్వభావం మీద జయం పొంది ఆయనను మరింతగా హత్తుకొని ఆయనను వెంబడిస్తున్న జీవితంలో కనుక జీవించిన వారంగా ఉన్నట్లయితే మరింతగా మనము ఆయన యొక్క ఉన్నతమైనటువంటి ఉద్దేశాలను గుర్తెరిగిన వారమై మనకు కలిగినటువంటి సమస్తాన్ని అప్పగించుతూ ఆయనను స్తుతించి ఆరాధించగలిగేటువంటి బిడ్డల గురించి పాడినటువంటి పాట చూడండి. రోమాపత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనినట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మనం అర్పించేటువంటి క్రొవ్వు లేక మేకపోతులు, పోతుమేకలు, గొర్రెలు, ఎద్దులు ఇవన్నీ కూడా ఆ అనుకూలమును సంపూర్ణమైనటువంటి దేవుని చిత్తాన్ని పరీక్షించుకొని మన జీవితాన్ని సంపూర్ణముగా ఆయనకు సమర్పించుకున్నటువంటి విధంగా జీవించేటువంటిదే ఆయనకు సువాసన కలిగినటువంటి బలియాగంగా ఉంటుంది. అదే మన యొక్క నిజమైనటువంటి స్తుతి పాడుట, ఆరాధించుట, ప్రభువుని లోతుగా అర్థం చేసుకొని ఆయన జీవం ద్వారా నడిపించబడుట. మళ్ళా కీర్తన 66వ అధ్యాయం 18వ వచనంలో, నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవను. అనగా ఇప్పుడు వారికి 10వ వచనం నుంచి 12వ వచనం వరకు కలిగినటువంటి పరిస్థితుల్లో వాళ్ళ హృదయాలలో కనుక పాపమును కనుక లక్ష్యం చేసినట్లయితే నా మనవి వినకపోవనని వారు చెప్తున్నారు. కనుక మనం జకర్యా గ్రంథం 12వ అధ్యాయంలో చూసినట్లుగా వారు ఆ ప్రలాపించి, అంటే వారికి ఇంకా మేము ఏమీ చేయలేనటువంటి స్థితిలో మా దేశము, మేము అనేక మంది అన్యజనుల యొక్క సైన్య సమూహము చేత ముట్టడి వేయబడి ఉండగా మా హృదయాలలో ఎటువంటి బలము, శక్తి మాలో కానీ మేము ఇంతవరకు ఎవరి మీద ఆధారపడుతూ జీవించుతూ వచ్చామో అటువంటిది కానీ మేము అన్నిటినీ కోల్పోయి విడిచిపెట్టి కేవలం నీవు మాత్రమే మాకు సహాయం చేయగలిగినటువంటి విధంగా ఉన్నావనేటువంటి విషయాన్ని గుర్తెరిగి మేము నీకు మొరపెట్టుతున్నామని చెప్పడం. మరి విశ్వాసమైన మనం మన జీవితంలో మనకు కలిగిన అనేక వనరులు, కొంతమందికి డబ్బు, కొంతమందికి పదవి, కొంతమందికి అధికారం, కొంతమందికి రకరకాలైనటువంటి విధంగా వారు సిఫార్సులు చేయగలిగినటువంటి పరిస్థితులు ఉండవచ్చు. అవి కాదు, లేక కొంతమందికి జ్ఞానము, బుద్ధి, వాళ్ళకు కలిగిన పరిస్థితులన్నిటిలో కూడా బయటపడగలగటానికి అవసరమైనటువంటి శక్తి, సామర్థ్యం వారిలో ఉండవచ్చు. పాపం అనగా ఇక్కడ చెప్పబడినటువంటి ఇంగ్లీష్లో వాడబడిన మాట ఇనిక్విటీ. ఇనిక్విటీ అంటే ఏదైతే హెబ్రీ భాషలో రాయబడినదో దాన్ని అవ్వన్ అంటారు. అంటే గాలి, అంటే పనికిరానిది అని, లేకపోతే విగ్రహము అని అర్థం. అంటే ఏం చెప్తున్నాడు? లేక ఎటువంటి, ఎందుకనగా నువ్వు మాత్రమే సత్యవంతుడు, నిన్ను కాక దేని మీద నేను ఆధారపడినప్పటికీ కూడా అది ఇనిక్విటీయే లేక పాపమే అవుతుంది. లేక నా హృదయంలో వేరే వారి మీద కనుక నేను దృష్టి ఉంచి నాకు కలిగిన శ్రమలు, పరిస్థితులు, ఇబ్బందులు, ఇరుకులన్నిటిలో కూడా నేను వారి ద్వారా సహాయం పొంది బయటపడాలని చేసే ప్రయత్నం అయినట్లయితే కూడా అది కూడా నీవు పాపముగా గుర్తిస్తావు. లేక నా కలిగిన శక్తి, బలము, నా బుద్ధి, జ్ఞానము, ధనము, సంపద, పరపతి, వీటి ద్వారా కనుక నేను బయటపడాలని చూచినప్పటికీ అది కూడా నువ్వు పాపంగా పరిగణిస్తావు. కనుక విశ్వాస జీవితంలో చూడండి, దేవుడు ఎటువంటి వారి యొక్క హృదయ ప్రార్థన ఆలకిస్తాడు. అంటే మనంతటా మన మీద మనం ఆధారపడే జీవితం కానీ, ఇతరుల మీద ఆధారపడే జీవితం కానీ, లేక మనం తెలియకుండా వేరే విషయం మీద మన గురి ఉంచి వాటి ద్వారా మనం లాభం పొంది లేక బయటపడాలని చూసేటువంటి ప్రయత్నం కానీ,
మన హృదయాలలో ఎక్కడైనా ఒక మూల అయినా సరే దాగి ఉన్నట్లయితే, ఆ తలంపును కూడా కనుక ఉన్నట్లయితే దేవుడు ఆ ప్రార్థన లక్ష్యం చేయడు. కనుక మనకు కలుగు చేసేటువంటి ప్రతి పరిస్థితిలో దేవుడు ఒక ఉన్నతమైన ఉద్దేశం కలిగి మనలను శుద్ధి చేసి ఆ ఉన్నతమైన పరలోకపు సియోను కొరకై మనల్ని పిలుచుచుండగా, మన జీవితాలు ఏ విధంగా కట్టబడి ముందుకు సాగి దినదినము ఆయన యొక్క మహిమలో పాలివారమవుతామనేటువంటి నిరీక్షణలో ఆ సమృద్ధి అయినటువంటి చోటులోనికి, ఆ జీవప్రాప్తులుగా చేసినటువంటి ఆ జీవము యొక్కతో అతకబడినటువంటి అనుభవంలోనికి చక్కగా రాగలుగుటకు మన హృదయాలను పరీక్షించుకొని ఎటువంటిది దేవునికి వ్యతిరేకమైనటువంటిది మనలో లేకుండా జీవించగలగటానికి మనకు దేవుడు కృప చూపించునుగాక. అటువంటి విధంగా మన యొక్క జీవితాలను సమర్పించుకొని ఆయన వైపు చూచి మనం ఆయన ద్వారా దినదినము నడిపించబడదాము. ప్రార్థన చేసుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, నీ కృపలో ఇచ్చిన ఈ వాక్య భాగాన్ని బట్టి వందనాలు. దీన్ని మేము చక్కగా అర్థం చేసుకొని మా జీవితాలు ఆ విధంగా అన్వయించుకొని జీవించగలిగటకు కావలసిన కృపను ప్రసాదించు. మేము ఈ లోకంలో ఉండగా మీరు రాబోతున్నారనేటువంటి నిరీక్షణ మాలో అధికమవుతుండగా, మేము చుట్టూ చూస్తున్న పరిస్థితులన్నీ కూడా దాని వైపు మొగ్గు చూపిస్తుండగా, మేమెప్పుడు కూడా మేము దాని యొక్క విలువను గుర్తెరిగి దాని ప్రకారంగా మా జీవితాలు ప్రతిరోజు క్రమబద్ధం చేసుకుని మా జీవం మీలో చక్కగా కట్టబడి మీ ద్వారా నడిపించబడినటువంటి అనుభవంతో ముందుకు సాగుటకు, మేము మా జీవం మీలో భద్రపరచబడినటువంటి అనుభవాన్ని వమ్ము చేసేటువంటి ప్రతి దానిని కూడా తొలగించుకుంటూ మీరు మమ్మల్ని పరిశీలించినప్పుడల్లా మేము చక్కగా నిర్మలంగా కనబడగలగటానికి అవసరమైనటువంటి విధంగా మా జీవితాన్ని శుద్ధి చేసుకుంటూ ముందుకు సాగుటకు మా అందరికీ సహాయం చేయి. మమ్మల్ని దీవించి ఆశీర్వదించు. మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.